హాయ్ అండి. మనం దైవాన్ని ఆరాధించే క్రమంలో ఎన్నో విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని అనుకున్నాం కదా. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా సృష్టికర్త గురించి వాస్తవంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్ని శాస్త్రాలను ఆధారంగా చేసుకుని పరిశీలిస్తే సృష్టికర్త పుట్టుక లేనివాడు అనే విషయాన్ని 3 గ్రంథాలు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాయి. ముందుగా భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగం 3వ శ్లోకంలో వ్యోమామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢస్తమత్యేషు సర్వ పాపై ప్రముచ్యతే. దీని భావం ఏమిటంటే, ఎవడు నన్ను పుట్టుకలేనివానిగను అనాది రూపునిగను సర్వలోకములకు నియామకునిగను తెలుసుకొనుచున్నాడో అతడు మనుష్యులలో అజ్ఞానము లేనివాడై సర్వ పాపముల నుండి లెస్సగా విడవబడుచున్నాడు. ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథం సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వాక్యంలో, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఇదే విషయాన్ని ఖురాన్ 112వ సూర అల్ ఇఖ్లాస్ 3వ ఆయతులో ఆయనకు సంతానం ఎవరూ లేదు, ఆయన కూడా ఎవరి సంతానము కాదు అని ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. 3 గ్రంథాలు కూడా పుట్టుక లేనివాడు సృష్టికర్త అని తెలియజేస్తుంటే, మరి పుట్టిన వారిని ఆరాధించే మన సమాజం ఒక్కసారి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయితే దేవుని గుణగణాలలో మరొక విషయం కంటికి కనిపించడు. దీని గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.